అందరికీ నమస్కారం. నేను వైద్య మెండి సోమరాజు శ్రీధరంపూర్ క్షేత్రం నుంచి మాట్లాడుతున్నాను. మనం వీడియోల్లో ఇంతకుముందు కొంచెం సుపరిచితంగానే ఉన్నాం. ఇక్కడ ప్రతి గురువారం, ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా కూడా వచ్చిన వారిని చూసి వాళ్ళకి ఏమేమైతే రుగ్మతలు ఉన్నాయో దానికి అనుగుణంగా వైద్యం చేయడం జరుగుతుంది. ఈ మూలికా వైద్యం ఒకదానితో సపోర్ట్ తోటి కొన్ని రకాలైన దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఒక పట్టాన అంతు చిక్కడం లేదు. మందు వాడుతున్నంతసేపు కూడా వాళ్ళకి చక్కగా కొంచెం ఉపశమనం కనిపిస్తుంది. ఎప్పుడైతే 1 నెల 2 నెలలు మందు వాడారో ఆ 3వ నెలలో మందు మానేసిన తర్వాత ఏ కారణం ఏదైనా కానీ మొత్తం మీద వారికి మళ్ళీ తిరిగి పాత రుగ్మతలు కొన్ని బయటపడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. దాన్ని మేము ఏ రకంగా సరిచేయాలని ఆలోచన చేసుకొని ఇప్పుడు మీకు చెప్పి ఈ వీడియో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ మేమేం గుర్తించామంటే ఏదైనా కొన్ని రకాల రుగ్మతలు శరీరంలో దాదాపుగా 1 సంవత్సరం లేదా పైబడి లేదా కొంచెం తక్కువ టెస్ట్ వేసి కూర్చున్న తర్వాత మనం ఏదో 4 మూలికలు కలిపి దానికి ఒక ఔషధంగా తయారు చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి అంతంత మాత్రంగానే పనిచేయడం, అది పూర్తిగా ఆ నివారణ ఏదైతే కోరుకుంటున్నామో అది జరగకపోవడం గుర్తించిన దాని మీద మేము మా సాటి మిత్రులు, మా గురుతుల్యులు అయినటువంటి కొంతమంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు సొంతంగా ఈ మూలికా వైద్యం వాళ్ళే మందులు తయారు చేస్తూ ఎవరైతే మనిషి ఏ రకమైనటువంటి రుగ్మతతో బాధపడుతున్నారో వాళ్ళకి ఏ మూలికలు కలిసి ఔషధం తయారు చేసి ఏ అనుపానాలతోటి వాళ్ళకి ఇస్తే అది శాశ్వతంగా నిర్మూల్యం అవుతుందో వాళ్ళు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం. వాళ్ళని నేను నా కోరిక మీద వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ ధర్మపూర్ క్షేత్రానికి పిలిపించి నేను వారితో పాటు అనుసంధానం చేసి ఇక ముందు ఈ మార్చి నెల నుంచి నడుద్దామని చెప్పి ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో నేను వచ్చాను. శ్రీ ప్రసాదరావు గారు, శ్రీ వల్లి గారు, శ్రీ బాలకిరణ్ గారు, ఈ ముగ్గురు కూడా ఇప్పుడు వారి విధానాల గురించి మీకు చెప్తారు. తర్వాత కాడ వచ్చి కాలం అంటే 1 నెల కాలం లోపల మార్చి నెల నుంచి అనుకోండి వీళ్ళ వైద్య సేవలు కూడా ఇక్కడ కొనసాగి వచ్చిన వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకు ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి ఏ రకమైన రుగ్మతలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సమూలంగా తీసివేయడానికి గాను మా ప్రయత్నాలు కొనసాగుతాయని అందరికీ తెలియపరుచుకుంటున్నాను. నమస్కారం.